మధ్యప్రదేశ్‌లోని బండేర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్య వ్యాఖ్యలు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మహిళలు అందం, కులాలు, అత్యాచారాలు మరియు కొన్ని గ్రంథాల్లోని తీర్థఫలం, పుణ్యం లేదా తీర్థయాత్ర ఫలం గురించి చెప్పిన మాటలు. అందులో ఆయన మాట్లాడినటువంటి వాగిన వాగుడేంటంటే, అందమైన మహిళను చూస్తే పురుషుడి మనసు విచలితమవుతుంది. అందుకే అత్యాచారం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ మహిళలు అందంగా ఉండరు. అయినా వాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని గ్రంథాల్లో ఆయన చెప్తున్న లెక్క ప్రకారం ఈ కులాల మహిళలతో సంబంధం పెట్టుకుంటే తీర్థయాత్ర చేసినంత పుణ్యం వస్తుందని ఉంది. అందుకే కొందరు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యల మీదన మహిళలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సమాజాలను అవమానపరిచేలా, అత్యాచారాన్ని ఏదో ఒక రీతిలో సమర్థించేలా ఉన్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనేక మంది. దీంతో బీజేపీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఆయన పార్టీ నుండి బహిష్కరించమని డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ నిజమైన మనస్తత్వాన్ని విమర్శించారు. బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మల దహనం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదని చెప్తూ అత్యాచారాన్ని ఏ విధంగా సమర్థించలేమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడదాలని చెప్పారు. ఆయన వివరణ ఇవ్వమని కోరామని చెప్పారు. అదే సందర్భంలో అఖిల భారత బ్రాహ్మణ సొసైటీ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన రాహుల్ గాంధీ ఇండోర్ సందర్శన సమయంలో జరగడం మూలంగా రాజకీయంగా మరింత హాట్ టాపిక్ అయింది. అత్యాచారాలను ఏ కారణంతోనైనా సమర్థించడం పూర్తిగా తప్పు అంటూ ఇప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ని 1 by 1 ప్రశ్నిస్తున్నారు.